press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు satelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే మనకి నిన్న మివి కంపెనీ వాళ్ళు ఒక TWSని అయితే లాంచ్ చేశారు. అదేంటంటే ఇక మీరు చూడొచ్చు, మివి Duopods A350. సో మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి సో దీని ఒక డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూని అయితే మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి అమెజాన్లో అయితే మనకి లాంచ్ చేశారు. దీని యొక్క ప్రైస్ గురించి చెప్పుకుంటే మనకి స్టార్టింగ్ ఇంట్రడక్టరీ ప్రైస్ కిందకి మనకి ₹999 అయితే మనకి వీళ్ళు పెట్టడం జరిగింది. సో నార్మల్ ప్రైస్ తీసుకుంటే మనకి ₹1299 అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. సో మనం ఈరోజు ఏమాత్రం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసి సో ప్రతి ఒక్క కేటగిరీలో దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ అదేవిధంగా ఈ ప్రైస్ బడ్జెట్ దీన్ని కొనచ్చా లేదని చెప్పేసి మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో లోపల మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్టప్ వల్ల ఇటువంటి మరిన్ని వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఇంక విధంగా డిలే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మివి Duopods A350 యొక్క అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి బాక్స్ మీరు చూసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీకు మివి Duopods A350 ఇది మొత్తంగా మనకి ఏంటంటే సీల్డ్ వ్రాపర్స్ అయితే మనకి మొత్తం కవర్లో అయితే ఉంది. సో ఇది మనం ఒకసారి వ్రాప్ అయితే తీసేసిన తర్వాత లోపల మీకు కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఆల్ మీకు తీసుకుంటే మనకి పైన మివి బ్రాండింగ్ ఉంది, కింద మనకి Duopods A350 అని చెప్పేసి రాశారు. కింద మనకి మేడ్ ఇన్ ఇండియా ఉంది, 50 hours ప్లేబ్యాక్ టైం అని చెప్పేసి ఉంది. అండ్ దాంతోపాటు మీకు మేజర్గా తీసుకుంటే పుష్ ద లిమిట్స్ అని చెప్పేసి అయితే రాస్తున్నారు, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇటు పక్క మీరు తీసుకుంటే ఇంజనీరింగ్ అండ్ మేడ్ ఇండియా అని చెప్పేసి అయితే ఉందన్నమాట. సో బేసిక్గా ఇండియాలో మేడ్ ఇది. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ తీసుకుంటే మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా మీకు లోపల చూపిస్తాను. సో ఫస్ట్ మనం బాక్స్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మీరు తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక కార్డ్ అయితే ఉందన్నమాట. ఇది మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ కార్డ్. సో మనం లేదా రిజిస్ట్రేషన్ అంటే మనం వారంటీ కావాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు లోపల మీరు తీసుకుంటే మనకి ఒక వెల్కమ్ టు ద క్రూ అని చెప్పేసి ఒక కార్డ్ ఇచ్చారు. దాంతోపాటు మీకు యూజర్ మాన్యువల్ అయితే ఉంటుందన్నమాట. మివి Duopods A350 ఎలా యూజ్ చేయాలి, స్పెషల్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయని కూడా మనకి దీంట్లో అయితే ఉంటాయన్నమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు తీసుకున్నట్లయితే మనకి బాక్స్ లోపల ఒక Type-C చార్జర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ మివి Duopods A350 అయితే కనిపిస్తుంది కదా, ఇది మనకి గ్రీన్ కలర్. ఇది ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సేమ్ మనకి మివి Duopods F60 ఎలాగైతే ఉందో అలాగే ఇది కూడా సేమ్ అలాగైతే ఉందన్నమాట. సో మనం దీన్ని రివ్యూ చేద్దాం డీటెయిల్గా. లోపల మీరు తీసుకుని Type-C పోర్ట్ ప్రొవైడ్ చేశారు. సో దీని ద్వారా మనం ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా బాక్స్లోని కంటెంట్స్ అయితే. అండ్ రిమైనింగ్ అంతా కూడా మనం డీటెయిల్గా రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో బేసిక్గా మనకి ఏంటంటే ఇది ఒక క్యాప్సూల్ డిజైన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సేమ్ మనకి మివి Duopods F60 ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఇదేదో ఉందన్నమాట. సో మన ఛానల్లో మివి Duopods F60 కూడా మనం అన్బాక్స్ చేసాం. సో మీరు కావాలనుకుంటే ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. సో ఇది వల్ల మనకి ఏంటంటే మొత్తంగా మెటాలిక్ ఫినిషింగ్ అయితే తీసుకొచ్చారు. లోపల మనకి ఈ యొక్క TWS అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి బయట తీసుకుంటే మీకు మివి బ్రాండింగ్ ఉంటుంది. అండ్ దాంట్లో మనకి బ్యాటరీ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద మనకి బాటంలో మీరు తీసుకుని మనకి Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు ఛార్జింగ్ కోసం. అండ్ నెక్స్ట్ మీకు లోపల బడ్స్ గురించి మాట్లాడినట్లయితే మీకు ఇది చాలా లైట్ ఇన్ వెయిట్తో ఉన్నాయి. కేస్తో కలుపుకుంటే దీని ఒక ఓవరాల్ వెయిట్ మనకి 45 grams అనమాట. సో ఓవరాల్గా మనకి దీని ఒక డిజైన్ బిల్డ్ క్వాలిటీ అనేది చూడడానికి చాలా బాగుంది, అంతే చాలా కంఫర్టబుల్గా అయితే ఉందన్నమాట. సో పట్టణం చాలా హ్యాండీగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క హార్డ్వేర్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే బేసికల్గా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసిన బడ్స్ మీరు తీసుకుంటే మనకి ఇది ఇనియర్ డిజైన్ అనమాట. సో రబ్బరిష్ అయితే పైన రాదు. ఇది కొంతమందికి ఫిట్ అవుతుంది, కొంతమందికి కొంచెం ఇరిటేషన్ అయితే వస్తుందన్నమాట. సో బేసిక్గా ఇటువంటి టైప్ అయితే నేను అంతగా ప్రిఫర్ చేయను, ఎందుకంటే మనకి క్లియర్ కట్ ఆడియో మనకి వినిపించాలనుకుంటే మనకి ఇటువంటి టైప్లో మనకి రాదు, ఎందుకంటే ఎయిర్ ఫ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆడియో అనేది స్కిప్ అవుతుంది. సో మీకు క్లియర్ కట్గా రావాలనుకుంటే మీకు రబ్బరిష్ టైప్లో ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే మీకు ఏంటంటే క్లియర్ కట్ ఆడియో అనేది మీకు వింటారు. సో మనకి ఈ మివి Duopods A350లో మనకి డ్రైవర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 13mm డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి బ్లూటూత్ 5.1 వర్షన్ మీద అయితే మనకి రన్ అవుతుంది. అండ్ కింద మనకి మీరు తీసుకున్నట్లయితే మనకి మేజర్గా బ్యాటరీకి సంబంధించిన పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు ఒక LED ఇండికేటర్ ఉంది. సో ఇది మనకి వర్కింగ్ అవుతుందా లేదా, పేరు అయితే మనకి ఒక టైప్ ఆఫ్ లైట్ అనేది మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని టచ్ గెస్టర్స్ అయితే మనకి ఇక్కడైతే ఉంటాయన్నమాట. సో ఇవి మీకు కంట్రోల్స్లో అయితే చూపిస్తాను దీనికి ఫంక్షన్స్ ఏంటి అనేది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ మీరు ఏం లేదు, ఏదో ఒక బట్ మీద మీరు సింగిల్ ట్యాప్ చేసినట్లయితే మీరు సాంగ్ని ప్లే చేయొచ్చు. అండ్ అదేవిధంగా మళ్ళీ ఇంకో ట్యాప్ చేస్తే మీరు సాంగ్ని పాస్ చేయొచ్చు అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ ట్రాక్కి ప్రీవియస్ ట్రాక్కి పోవాలనుకుంటే రైట్ బడ్లో మీరు డబల్ ట్యాప్ చేసినట్లయితే మీరు నెక్స్ట్ ట్రాక్కి వెళ్తారు. లెఫ్ట్ బడ్లో మీరు డబల్ ట్యాప్ చేసినట్లయితే మీరు ప్రీవియస్ ట్రాక్ అయితే వస్తారనమాట. ఇది ఓవర్గా ఫంక్షన్స్. కాల్స్ అన్నా సరే సేమ్ కాల్ వచ్చినప్పుడు మీరు సింగిల్ ట్యాప్ చేస్తే మీరు కాల్ ఎత్తుతారు. అండ్ అదేవిధంగా అట్టగా పెట్టి హోల్డ్ చేసి పట్టుకుంటే మీరు కాల్ పెట్టేస్తారు. ఒకవేళ మీరు వాల్యూమ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే మీరు రైట్ బట్ని మీరు
మీరు గట్టిగా పట్టి హోల్డ్ చేసుకుంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ బటన్లో మీరు అలాగే పట్టి హోల్డ్ చేసుకుంటే మీకు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా వాల్యూమ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ మొబైల్లో గూగుల్ అసిస్టెంట్ కానీ సిరీని కానీ మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మీరు ట్రిపుల్ ట్యాప్ చేసినట్లయితే ఏ బటన్ మీద అయినా సరే మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఐఫోన్లో అయితే సిరి యాక్టివేట్ అవుతుంది. ఇవి ఓవరాల్ ఫంక్షన్స్ మనకి మివి డియోపాడ్ A350లో. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు క్లియర్గా ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనకి ఇది IPX4 వాటర్ రెసిస్టెంట్ మీద రన్ అవుతుంది. సో మనం ఎవరైతే జిమ్ కానీ నెక్స్ట్ మనకి జాగింగ్ చేసే వాళ్ళకి కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. అండ్ దీని యొక్క కొడాక్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది SBC నెక్స్ట్ మనకి AAC కొడాక్స్లో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి దీని యొక్క పెయిరింగ్ సౌండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సో బేసికల్గా ఇది పేర్ చేయడం చాలా ఈజీ. జస్ట్ టైంలో మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోగానే మీరు ఒక TWSని బయటికి తీయగానే ఆటోమేటిక్గా మీకు అక్కడ అవైలబుల్ డివైస్లో మీకు ఇక్కడ చూపిస్తుంది మివి డియోపాడ్స్ A350 అని. దాన్ని క్లిక్ చేయడం ఆటోమేటిక్ పేర్ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ పేరింగ్. నెక్స్ట్ మనం దీని యొక్క సౌండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బేసికల్గా మనకి వింటున్నప్పుడు మంచి బాస్ అయితే ఉంది. ఎందుకంటే దీనిలో మనకి 13mm డ్రైవర్స్ ఇచ్చారు కాబట్టి మంచి ఆడియో అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి హైస్ మిడ్స్ ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మీకు ఎప్పుడైతే వాల్యూమ్ 100 లెవెల్లో పెట్టుకుంటామో ఫుల్ పెట్టినప్పుడు కొంచెం ఆ క్రిస్పీనెస్ అనేది నాకు వినిపిస్తుంది. లేదనుకుంటే మీకు 80 to 90 పెట్టుకుంటే మీకు ఏంటంటే బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. సో 100 పెట్టుకున్నప్పుడు కొంచెం ఇరిటేషన్ వస్తుంది కానీ బట్ 80 to 90 అయితే మనకి పర్ఫెక్ట్ ఆడియో అయితే దీనిలో మనం వినొచ్చు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి మైక్రోఫోన్స్ అయితే మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో మనకి డ్యూయల్ మైక్రోఫోన్ అయితే ఉంటుంది. మనకి కాల్స్ అయితే ఇండోర్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ అవుట్డోర్లో నేను మాట్లాడుతున్నప్పుడు అయితే నాకు చుట్టుపక్కల అంత నాయిసీ ఏరియా అయితే కాదనమాట. సో కాబట్టి నాకు అవుట్డోర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ అవుట్డోర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు. సో నేనున్న ఎన్విరాన్మెంట్లో అవుట్డోర్ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ మనకి చుట్టుపక్కల ఒక నాయిస్ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీని యొక్క లేటెన్సీ గేమింగ్కి సూట్ అవుతుందా లేదన్న దాని గురించి మాట్లాడుకుంటే సో బేసికల్గా మనకి దీని ఎటువంటి లేటెన్సీ అయితే మనకి మెన్షన్ చేయలేదు. అండ్ లేటెన్సీ కూడా లేదనమాట. కానీ మనకి ఏంటంటే క్యాజువల్ గేమింగ్ అయితే మనకి ఈ మివి డియోపాడ్స్ A350 అయితే నేను సజెస్ట్ చేస్తాను క్యాజువల్ గేమింగ్కి. బట్ మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో మీరు BGMI అటువంటి మీరు ప్లే చేయాలనుకుంటే కాల్ ఆఫ్ డ్యూటీ 20 అప్పుడు మీకు ఏదైనా కొంచెం వాయిస్ లేటెన్సీ అయితే మీరు లాగ్ అయితే చూడొచ్చు అనమాట. సో మీరు ఇంకా వైడ్ ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తే మీకు బెటర్ ఇంకా సూపర్ లేటెన్సీ అయితే ఉంటుంది వెన్ కంపేర్ టు మీకు ఇటువంటి TWSతో పోల్చుకుంటే. అండ్ నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా మనకి ఈచ్ బడ్లో 40 mAh పవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఓవరాల్ కేసులో మనకి ఏంటంటే 500 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈచ్ బడ్ యొక్క ప్లేబ్యాక్ టైం తీసుకుంటే మీకు 8.5 hours వరకు అయితే మీకు ప్లేబ్యాక్ టైం అయితే ఉంది. సో మీకు ఓవరాల్గా మీరు దీన్ని యూస్ చేసినట్టయితే కేసు మొత్తం ఛార్జింగ్ కంప్లీట్ చేసుకుంటూ మీకు దాదాపు ఒక 50 hours వరకు అయితే దీని యొక్క ప్లేబ్యాక్ టైం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు దీనిలో Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, దీని ద్వారా మీకు ఏంటంటే 10 minutes ఛార్జ్ చేస్తే 10 hours ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది అనమాట. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీంట్లో ఉందన్నమాట. సో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఓవరాల్గా మనకి ఒక 60 minutes టైం వరకు అయితే మన దీంట్లో పడుతుంది. సో ఫైనల్గా మన కంక్లూజన్ వచ్చేసరికి మనకి ఈ మివి డియోపాడ్స్ A350 దీన్ని కొనొచ్చా లేదా అంటే సో ఖచ్చితంగా దీన్ని మీకు సేల్స్లో పెట్టినప్పుడు 999 అయితే పెడతారు ఆఫర్. సో అప్పుడు మీరు ఖచ్చితంగా దీనితో ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. దీనిలో మనకి 13mm డ్రైవర్స్ ఉంటాయి. సో మంచి ఆడియో క్వాలిటీ ఉంటుంది. అండ్ దాంతోపాటు మంచి బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాల్ క్వాలిటీ పరంగా బాగానే ఉంది. అండ్ దాంతోపాటు మీకు దీంట్లో బ్లూటూత్ 5.1 వర్షన్ IPX4 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. అండ్ దాంతోపాటు మేజర్గా మీకు తీసుకుంటే 50 hours ఆఫ్ ప్లేబ్యాక్ టైం. సో బ్యాటరీ పరంగా కూడా దీనిలో మనకి బాగుంది కాబట్టి ఖచ్చితంగా మీరు 999 ఆఫర్లో మీరు ఖచ్చితంగా దీని అయితే ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. ఇదిగా సోల్గా మనకి ఈ మివి డియోపాడ్స్ A350 యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ మివి డియోపాడ్స్ A350లో ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్లో మీకు ఏ ఫీచర్ నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను. ఇదిగా సరే మన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అయితే చేయండి. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.